ఈసారి సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. మిగతా మూవీస్ సంగతి పక్కన పెడితే వెంకటేష్ 75వ మూవీ సైంధవ్ కూడా ఉందండోయ్. జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దాదాపు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. అలానే వెంకీ మామని సరికొత్త అవతార్లో ప్రెజెంట్ చేశారు కూడా. హీరో ఓ ఫ్యామిలీ మ్యాన్. భార్య కూతురితో హ్యాపీగా జీవిస్తుంటాడు. తన కూతురు స్పైనల్ మాస్క్యులర్ ఎట్రోఫీ అనే అరుదైన వ్యాధి బారిన పడిందని తెలుస్తుంది. దీని నుంచి బయటపడాలంటే 17 కోట్ల రూపాయలు విలువైన ఓ ఇంజెక్షన్ పాపకు ఇవ్వాలి. అప్పుడు బతుకుతుంది. అయితే ఈ ఇంజెక్షన్ విలన్ దగ్గర. విలన్కి కావాల్సిన కంటైనర్స్ హీరో దగ్గర ఉంటుంది. చివరకు హీరో తన కూతుర్ని బతికించుకున్నాడా లేదా అనేదే ట్రైలర్ బట్టి అనిపించిన స్టోరీ. ఫ్యామిలీ ప్రేక్షకుల ఫేవరెట్ హీరో వెంకటేష్ చాలా రోజుల నుంచి సాఫ్ట్ లేదా థ్రిల్లర్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. సైంధవ్లో మాత్రం యాక్షన్తో అదరగొట్టేసినట్లు కనిపిస్తుంది. కత్తి, గన్ ఇలా దేనితో పడితే దానితో విలన్ గ్యాంగ్ని చంపుతూ కనిపించాడు. మరోవైపు ఫ్యామిలీ పర్సన్గా డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్గానే ఉంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందనేది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.